రథసప్తమి సూర్య జయంతి రోజున ఈ సూర్య భగవాను క్షేత్రంలో ఒక ప్రత్యేకమైన నియమం ఉంది. ఏంటా నియమం అంటే, ఈ సూర్య భగవాని క్షేత్రంలో పిడకలతో మంటను పుట్టించి దానిపై పరమాన్నం వండి చిక్కుడు ఆకులతో నైవేద్యాన్ని సూర్య భగవానికి ప్రసాదం నివేదన చేయడం ఇక్కడ ప్రత్యేకత. అయితే ప్రతి ఏటా అలనాటి నుంచి 5వ శతాబ్దం నుంచి వచ్చినటువంటి ఈ ఆచారం సూర్య భగవాను యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి కొలను ఏదైతే ఉందో ఇంద్ర పుష్కరిణి వద్ద ఈ ప్రక్రియ అంతా సాగుతూ ఉంది. అయితే కాలక్రమేణా ఈ ఏడాది ప్రత్యేకంగా ఇంద్ర పుష్కరిణి ఆధునీకరణలో భాగంగా, అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ప్రదేశంలో అంటే ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రదేశంలో ఈ మొత్తాన్ని కూడా మార్చడం అయితే జరిగింది. అలనాటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అసలు ఎందుకు ఈ నైవేద్యాన్ని సూర్య భగవానికి చేస్తారని చేస్తున్నటువంటి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, అసలు ఎందుకు ఈ నైవేద్యాన్ని సూర్య భగవానుడు పెడతారు? సూర్య భగవానుడికి ఇష్టం కాబట్టి పెడతాం. పాలు పరమాన్నము చేసి పొంగల్ ఇక్కడ పొంగించి ఆ తండ్రికి ఇష్టం కాబట్టి ఇక్కడ పెడతారు. ప్రతి ఏటా మీరు ఇక్కడికి వచ్చి ఇది చేస్తారా? ప్రతి ఏటా వచ్చేస్తాం ఇక్కడట. ఎందుకు చేస్తారు ఇది? ఎందుకంటే భగవంతుడు ఆరోగ్యము ఇస్తాడు కాబట్టి అంతే. ప్రతి ఏటా కూడా మీరు ఇంద్ర పుష్కరణ వద్ద చేసేవారు కదా, ఈ ఏడాది ఇక్కడ చేస్తున్నారు. దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉందా? మనుషులు రస్తీ ఎక్కువైపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ పొంగిస్తున్నాం. ఎక్కడైనా తండ్రిదే కదా. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రీతికరం రోజు, అందుకే ఆదివారం పడ్డము అతను ప్రీతికరం అనేసి భగవంతుడు శరణ చేసుకోవడానికి వచ్చాము. అది వీరగొట్టము, వీరగొట్టం నుండి ఇక్కడికి వచ్చాము. ప్రతి ఏటా వీరగట్ట నుంచి వస్తారా? వస్తాము వీరగొట్టం నుండి. అసలు ఏ సమితులు ఇక్కడ వాడతారు అంటే దేవుడికి? వీరగొట్టం దగ్గర కొట్టుకోవడం. అది అసలు ఏ సమితులు ఇందులో వాడతారు? ఈ పూజకి ఏమేమి వాడతారు? అన్నం, ఇప్పుడు బియ్యము, నెయ్యి, పాలు, మరి బెల్లము, చెరుకు మొక్క, చిక్కుడుకాయ, మరి రేంగబళ్ళు, చిక్కుడు ఆకులు వాడతాము. వీటన్నిటిని కూడా పరమాన్నం అంటే ఆకుల్లో వేస్తారా? వేస్తాము. పరమాన్నము, కొబ్బరికాయలు కొడతాము. కొబ్బరికాయ సూర్య భగవానికి నమస్కారం చేసి ఆ తండ్రికి ప్రసాదం పెట్టి మేము ప్రసాదం స్వీకరిస్తాం. దర్శనం అయిపోయిందమ్మా? లేదు, ఇంకా దర్శనం అవ్వలేదు. దర్శనానికి ముందు ఈ ప్రక్రియ చేసే దర్శనానికి వెళ్తారా? వెళ్తాం. అదే నియమం? అదే నియమం కాదు, రెండు నియమాలే. దర్శనం అయ్యాకనే చేయొచ్చు, ఇది చేసాకనే దర్శనం చేయొచ్చు అంతే. చూస్తున్నారు కదా, ఏదైతే ఈ ప్రక్రియ ఉందో సూర్య భగవానికి ఇష్టమైన రోజు అంటే సూర్య భగవాని జయంతి రోజు ఆ సూర్య భగవానికి ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని అంటే పాయసాన్ని ఇక్కడ పరమాన్నాన్ని వండి ఆ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో ఈ స్వామివారికి ఆ నైవేద్యాన్ని నివేదన చేసి స్వామివారి దర్శనార్థం వెళ్తారు. అదేవిధంగా మనం చూడవచ్చు ఇక్కడ వాడే ఏవైతే ఉన్నాయో ఆ పొయ్యిలో పెట్టేటువంటి అన్నింటికి కూడా ఆవు పేడతో చేసినటువంటి పిడకలు మాత్రమే ఇక్కడ వాడటం. ఇది ప్రకృతికి కూడా ఎంతో మంచిది అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. చెప్పండి అమ్మా, అసలు ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని చేస్తారు? ఆదివారం రథసప్తమి రోజే చేస్తారా? సంవత్సరానికి ఒకసారి వస్తుందండి రథసప్తమి. మాకు ఇక్కడ ఈ దేవుడు అంటే ఇష్టము. ఇంతకు ముందు నాకు కళ్ళు కొద్దిగా బాగాలేదు, కానీ ఇప్పుడు చక్కగా ఉంది. ఇదే సంతోషం అండి, నాకు ఈ దేవుడు అంటే ఇష్టం. ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారమ్మా? ఇప్పుడు నేను 2-3 సంవత్సరాలు వస్తానండి. అసలు ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ? ఇక్కడ ఆవు పిడకలతోనే అక్కడ పాలు పొంగించి జావ వండుతాము. అలాగే చిక్కుడాకుల్లో జావ పెడతాము, నైవేద్యము, రేగి పళ్ళు పంచుకోవడం పేరెంటాలకి అలా చేస్తామండి. దర్శనం చేసి వచ్చాక చేస్తారమ్మా? చేసాకేనండి, దర్శనం చేసి వచ్చాక ఇక్కడ పాలు పొంగించుకోవడం. ఇంతకుముందు ఇంటికాడ పొంగించి వచ్చినామండి. మాది హిరమాండలం అండి. చూస్తున్నారు కదా, దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతనే స్వామివారి దర్శనం అయిన తర్వాత ఏదైతే పాలు ఉన్నాయో పాలు ఈరోజు సూర్య భగవానికి ఆ పాల పాత్రలో పొంగించి ఉత్తర దిశ వైపు పొంగించి పక్కన వేయటం అనేది ఇక్కడ ఆనవాయితీ. సూర్య భగవానికి పాలు పొంగించిన తర్వాతే పరమాన్నాన్ని వండి ఆ పరమాన్నాన్ని చిక్కుడు ఆకులపై ఆ పరమాన్నాన్ని నివేదన చేయడము. అదే ఏవైతే చిక్కుడు ఇవన్నాయో పిక్కలతో పాటు ఒక రథాన్ని ఏర్పాటు చేసి ఆ రథం పైన కూడా ఆ ఆకులు ఏర్పాటు చేసి ఆ రథం పైన సూర్య భగవానికి రథం ఈరోజు ప్రయాణం మొదలవుతుంది కాబట్టి ఆ సూర్య భగవాని రథాన్ని కూడా ఏర్పాటు చేయడం ఈరోజు యొక్క ప్రత్యేకత. అయితే ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో సూర్య భగవానికి నివేదన చేసే ఇంద్ర పుష్కరంలో చేయవలసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం ఆధునీకరణలో భాగంగా, అలాగే రద్దీలో
భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరి ఈ ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ ఆవశ్యకత ఏదైతే ఉందో దీన్ని మునుముందున ఇక్కడ నుంచి ఇంకో విధంగా తరలించకుండా ఈ ప్రక్రియను కొనసాగించే భాగంలో ఉంచే విధంగా ఆలయ అర్చకులు ఉంచే ప్రయత్నం చేయడానికి భక్తులు కోరుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ రామకృష్ణతో రవికుమార్, RTV శ్రీకాకుళం అరసవల్లి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.